మా అమ్మకి ఎలా ఉంది? కంగారు పడాల్సిందేమీ లేదు. పేషెంట్ స్పృహలోకి వచ్చారు, అందుకే మానిటర్లో వేరియేషన్స్ వచ్చాయి. అయితే మేము మా భద్రావతిని చూడొచ్చా డాక్టర్? చూడొచ్చు కానీ బట్ అందరూ ఒకేసారి వెళ్ళకండి. అన్నట్టు ఆవిడ లక్ష్మీహరి అని కలవరిస్తోంది, ముందుగా వాళ్ళని వెళ్ళనివ్వండి. ఛాన్సే లేదు డాక్టర్. వీళ్ల వల్లే మా అమ్మకి గతి పట్టింది. వాళ్ళని చూడగానే మళ్ళీ మా అమ్మకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వీళ్ళని అసలు పంపించకండి. యాక్చువల్గా పేషెంట్ ఒకరిని కలవరిస్తున్నారు అంటే వాళ్ళని చూడాలని అర్థం. లెట్ దెమ్ గో. మీరు తర్వాత వెళ్ళొచ్చు. డాక్టర్, ఆ దేవుడే దిగొచ్చినా వీళ్ళిద్దరి మొహం మా అమ్మకి చూపించడానికి నేను ఒప్పుకోను. మేడం, చెప్తే అర్థం కాదా? మీ ఫ్యామిలీ పాలిటిక్స్ వదిలేసి ఆ పేషెంట్ కోసం ఆలోచించండి. వాళ్ళు కాకుండా మీరే వెళ్తే పేషెంట్కి ఏమైనా అయితే అప్పుడు మీరే రెస్పాన్సిబిలిటీ అవుతారు. చూసుకోండి. వచ్చారా? నాకైతే ఒక గంట ఒక యుగంలా గడిచింది. అక్కడేం జరుగుతుందోనన్న భయం. ఎందుకింత లేట్ చేశారు? ఏంటి ఇద్దరు మౌనంగా ఉన్నారు? వాళ్ళు ఏమన్నారు? ఇంతకి భద్రావతికి ఎలా ఉంది? అంతా ఓకేనా? అక్కెలా ఉంది? ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయా? అక్కడ తనేం ఇబ్బంది పడట్లేదు కదా? ఎవరూ బ్లేమ్ చేయట్లేదు కదా? అంతా బాగా చూసుకుంటున్నాడా? గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూనే ఉన్నావు కదే, కాస్త గ్యాప్ ఇవ్వు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి కదమ్మా. అసలు నేనెంత బాధపడ్డానో నీకేం తెలుసు? టెన్షన్ పడితే ప్రయోజనమేముందే? మనం ఊహించినట్టే జరిగింది. బావ నిజం చెప్పడంతోనే అత్తయ్యకు స్పృహ తప్పి పడిపోయింది. అంతేకాదు, ఆ త్రిపుర వదిన అక్కను చాలా ఇబ్బంది పెట్టింది అనిపిస్తుంది. నేను అమ్మ వెళ్ళగానే నోటికొచ్చినట్టు మాట్లాడింది. మాకెంత అవమానం జరిగిందో తెలుసా? చాలా కోపం వచ్చింది. కాకపోతే అక్క కోసం భరించామంతే. మమ్మల్ని ఇన్ని మాటలు అన్నారంటే అక్కడే ఉన్న అక్కని ఇంకెన్ని మాటలు అనింటారో. కానీ బావ మావయ్య మాత్రం ఆ త్రిపుర వదినని మాట్లాడకుండా చేశారు. అప్పుడు ఆవిడ సైలెంట్ అయింది. ఆవిడెందుకలా మాట్లాడింది? తనకు అసలు కామన్ సెన్సే లేదనుకుంటా. అందరికీ కావాల్సింది అక్క బావ సంతోషంగా ఉండడం. అది ఆవిడ ఎప్పుడు అర్థం చేసుకుంటుంది? ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అని మాట్లాడుతుంది. ఇప్పుడు అక్క ఏం చేస్తుంది? ఏమో తెలీదు. అత్తయ్యకి సడన్ గా ఇలా జరిగేసరికి అందరూ టెన్షన్ పడ్డారు. ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి భద్రావతికి ఎలా ఉంది? ఏమైంది తనకి? ఏమైందో తెలియట్లేదక్క. డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు. సరే, ఇక వంట చేసే పనులున్నాయి, నేను లోపలికెడతాను. ఏంటి రాగానే వంట చేయాలా? ఏం అక్కర్లేదు, మేము ఆల్రెడీ అన్నం రసం చేసేసాం. నువ్వేం టెన్షన్ పడకుండా కాసేపు రెస్ట్ తీసుకో. అయ్యో అక్క, రెస్టా? ఇప్పుడు అది ఎలా కుదురుతుంది? వాళ్ళంతా హాస్పిటల్లో ఉన్నారు. భోజనాలు అవి వండి పంపిస్తానని చెప్పాను. ఇప్పుడు అదంతా సిద్ధం చేయాలి కదా. ఇది మరీ బాగుంది. అంతమందికి నువ్వు ఒక్కదానివే ఎలా వండుతావు? మన ఇద్దరం కలిసి వంట స్టార్ట్ చేద్దాం రా. మేము కూడా హెల్ప్ చేస్తాం. రండి. అయ్యో, ఈ కిచెన్లో ఏదెక్కడుందో తెలియట్లేదే.
వండడానికి కావలసిన సరుకులు కూరగాయలు ఏ ఒక్కటి దొరకట్లేదు. ఈ ఉల్లిపాయలతో ఏం చేయాలి? సుమిత్ర, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు క్యారేజ్ కట్టాలి అంతే కదా. రైస్ ఎలాగో వండేశాం కాబట్టి పులిహోర కలపమంటావా? మంచి ఐడియా అక్క. దానికి తోడు ఇంకొంచెం రైస్ పెట్టుకుని పెరుగన్నం కూడా చేస్తే వంట తొందరగా పూర్తవుతుంది. వెంటనే క్యారేజ్ తీసుకెళ్ళొచ్చు. సరే, పని మొదలు పెట్టండి. అమ్మా, సారీ అమ్మా, నా వల్లే అమ్మా ఇన్ని బాధలు. ఎలాంటి తల్లికి ఇలాంటి కొడుకు ఉండకూడదమ్మా. నన్ను క్షమించమ్మా. మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నాం అత్తయ్య. దయచేసి త్వరగా కోలుకోండి. మేం చేసిన తప్పుకి మాకెలాంటి శిక్ష వేసినా పడతాం, కానీ మమ్మల్ని దూరం పెట్టకండి. అమ్మా, అమ్మా, నేను నిజంగా చెప్తున్నానమ్మా, నేను ఇవన్నీ కావాలని చేయలేదమ్మా. నీ కొడుకెప్పుడు నిన్ను మోసం చెయ్యాలనుకోడమ్మా, కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. దయచేసి నన్ను క్షమించమ్మా, ప్లీజ్. అత్తయ్య, ఏమండి, మాస్క్ తీయండి. అమ్మా, చెప్పమ్మా. చెప్పమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మొహం నాకు చూపించొద్దు. వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మయ్య, క్యారేజ్ రెడీ. ఇంకేం భయం లేదు. అఖిల, నిఖిల, మీరే వెళ్ళి క్యారేజ్ ఇచ్చిరండి. లేట్ అయితే ఆకలితో ఉండాల్సి వస్తుంది. అమ్మా, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. ఇంత జరిగాక మన ఇంటి భోజనం వాళ్ళు తీసుకుంటారో లేదో అని నా డౌట్. ఆకలి అన్ని మర్చిపోయేలా చేస్తుంది. ఆ క్షణంలో కోపం, ద్వేషం ఏవి కనిపించవు.
భోజనం దొరికితే చాలు అనుకుంటారు. వాళ్ళు తినకపోతే ఆఖరికి మన లక్ష్మీ హరి ఉన్నారుగా, వాళ్ళేనే తింటారు. మీరు తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం. చూడండి, మీకిప్పుడే చెప్తున్నాను, అక్కడెవ్వరు ఏవన్నా తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. వాళ్ళంతా బాధలో ఉన్నారు. 4 మాటలన్నా అంటారు. మనం అది భరించాలి. సరేనా? అన్నయ్య, అమ్మ మాట్లాడిందా? నీ మీద కోపం పోయింది కదా? మేము చూడొచ్చా, అమ్మతో మాట్లాడకుండా అంత త్వరగా వచ్చావేంటనయా? అమ్మా మీతో మాట్లాడుతుందంట, మీరు వెళ్ళండి, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. మెడిసిన్ తీసుకురావడం ఏంటి? వీళ్లే ఫార్మసీ నుండి తీసుకొస్తారు కదా. అబద్ధం ఎందుకు చెప్పాడు? ఏయ్, ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదా? లేదంటే మమ్మల్ని బాధ పెట్టడానికి ఇలా చేస్తున్నారా? వదినా, అది నోర్ముయ్. ఏం అడిగినా ఏదో సాకు చెప్పడానికి సిద్ధంగా ఉంటారని మాకు తెలుసు. ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారా? మీ వల్లే మాకిన్ని కష్టాలు. మొహం మీద చెప్పినా కూడా ఏం తెలియనట్టు ఉన్నారే. ఇదంతా మీ అమ్మ ట్రైనింగా, లేదంటే మీ అక్క నేర్పించిందా? ఇలా పిలవకపోయినా వచ్చే వాళ్ళని చీప్ మనుషులంటారు. ఏంటక్క, కాసేపు ప్రశాంతంగా ఉండలేవా? ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావా? ఏమైనా ఉంటే మెల్లిగా మాట్లాడొచ్చు కదా. ఇదంతా నీకు అర్థం కాదులేసిందు. ఎందుకంటే వీళ్ళకి తెలిసినన్ని నాటకాలు మనకి తెలియవు కదా. అసలు మీరెందుకొచ్చారు? మీరంతా ఆకలితో ఉంటారని అమ్మ క్యారేజ్ పంపించింది. ఓహో, క్యారేజ్ తీసుకొచ్చారా? ఏ, మాకు తిండికి కూడా గతి లేదంటారా? చూడండి, మీరు తెచ్చే ఎంగిలి మెతుకులు తినే గతి మాకు పట్టలేదు. ఇల్లు మీది కాకపోయినా మీది అని చెప్పారు. అది చాలదన్నట్టు రోల్డ్ గోల్డ్ పెట్టి అబద్ధం చెప్పారు. ఇప్పుడు ఈ అన్నంలో విషం కలపలేదని గ్యారంటీ ఏంటి? వదినా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎవరు మనసు మీ అంత విషయం నింపుకోరు. ఏంటేంటి? నన్ను ఎదిరించి మాట్లాడతావా? నిన్ను హరి ఎన్ని అబద్ధాలు చెప్పింది నా కొడుకేనా అనిపిస్తుందిరా. నా ఇంట్లో వాళ్ళకి మోసాన్ని అబద్ధాన్ని పరిచయం చేసిన ఈ లక్ష్మికి ఈ ఇంట్లో ఇక స్థానం లేదండి. లక్ష్మి, వెళ్ళు, వెంటనే బయటికెళ్ళు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
నాకు చూపించొద్దు. నాన్న కళ్ళల్లో ఆ నీళ్ళేంట్రా? ఏం లేదు నాన్న. రే, నీ తండ్రినిరా నేను. ఒక మగాడి కళ్ళల్లో నీళ్ళొచ్చాయంటే ఆ బాధ ఎలాంటిదో నేను ఊహించగలను. రే, తండ్రి దగ్గర ఆ బాధని దాచాల్సిన అవసరం లేదురా. నాన్న హరి, బాధపడకరా హరి. అన్ని సమస్యలు వాటికవే సర్దుకుంటాయిరా. లక్ష్మి ఎప్పుడు చెప్తుండేవారు నాన్న, నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా దహిస్తుంది అని. కానీ కాలం గడిచే కొద్దీ ఆ మంటని భరించలేకపోతున్నాను. తప్పు చేశాను నాన్న, చాలా పెద్ద తప్పు చేశాను. హరి, నువ్వు తప్పు చేయలేదురా. నిన్ను వాదార్చడానికి చెప్పట్లేదు. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకున్నావు. లేదు నాన్న, ఇన్ని అనర్థాలకి నేనే కారణం. లక్ష్మిని చూడ్డానికి వెళ్ళిన రోజే నాకు నిజం తెలిసింది. అన్ని విషయాలు చెప్పే నన్ను లక్ష్మి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ నిజం మీ అందరి దగ్గర దాచేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. లక్ష్మి చెప్పింది నిజం నాన్న. వాళ్ళు తెలుసుకోవడానికి మనం చెప్పడానికి చాలా తేడా ఉందని. చివరి నిమిషంలో నా కొడుకు నిజం చెప్పాడన్న నమ్మకం ఉండేది. కనీసం అప్పుడు కూడా చెప్పకుండా నేను రెండో తప్పు చేశాను. నిజం తెలిసినా సరే నా మీదున్న ప్రేమ వల్ల, లక్ష్మి మంచితనం వల్ల అమ్మ లక్ష్మిని క్షమించి తనని కోడలుగా యాక్సెప్ట్ చేస్తుంది అని మనసులో ఏదో మూల ఒక ధైర్యం ఉండేది. అమ్మని ఈ పరిస్థితికి తీసుకొచ్చి నేను మూడో తప్పు చేశాను నాన్న. కన్నా తల్లే నన్ను మొహం చూపించొద్దు అందంటే నా జీవితంలో నాకు ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేముంటుంది నాన్న. ఒక కొడుగ్గా అమ్మ దగ్గర ఓడిపోయాను. భర్తగా లక్ష్మి ముందు తలదించుకున్నాను. లేదు హరి, నువ్వు తప్పు చేయలేదురా. నువ్వు ఓడిపోలేదురా. ఈరోజు జరిగిన సంఘటన నిన్నంత బాధ పెడుతుంది అంతే. ఒక్కటి గుర్తుపెట్టుకో హరి, కష్టాలు అందరి జీవితంలో ఉంటాయి. అది కామన్. అసలు కష్టాలు మనుషులకి రాకుండా మాల్లుకి వస్తాయో చెప్పు? కష్టం దానికదే వస్తే నేను అలాగే అనుకునేవాడిని నాన్న. కానీ నా విషయంలో ఇదంతా నా అంతట నేను చేసుకున్న కర్మ. మనసుకి చాలా కష్టంగా ఉంది నాన్న. చూడు హరి, ముందు నువ్వు నిన్ను దూషించుకోవడం ఆపే. నేను చెప్తున్నాను కదా, నువ్వే తప్పు చేయలేదు. అసలు ఇదంతా ఎవరి కోసం చేశావు? లక్ష్మి కోసం చేశావు. నీ ప్రేమని గెలిపించుకోవడం కోసం చేశావు. కానీ మీ అమ్మ చేసింది మాత్రం స్వార్థం, అహంకారంతో ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. నాది కూడా స్వార్థమే కదా నాన్న. నీది స్వార్థం ఎలా అవుతుంది హరి? నువ్వు కేవలం నీ గురించే ఆలోచించావా? లేదు కదా. నీకో మంచి అమ్మాయి భార్యగా, ఈ ఇంటికి కోడలిగా రావాలనే కదా నువ్వు కోరుకుంది. లక్ష్మి లాంటి మంచి అమ్మాయిని మీ అమ్మ కోడలిగా తీసుకురాగలదా? చూడు హరి, ఈ ప్రపంచంలో ప్రేమ కోసం ఎన్నో యుద్ధాలు, తిరుగుబాట్లు జరిగాయి. ప్రేమ కోసం పోరాడాల్సి వచ్చినప్పుడు తప్పు ఒప్పు ఆలోచించకూడదు. నీ ప్రేమకి నువ్వు న్యాయం చేశావు. మా అందరికీ మంచే చేయాలనుకున్నావు. అలాంటప్పుడు నీ తప్పు ఎలా అవుతుందిరా? ప్రేమకి బాధ్యతలకి మధ్య నువ్వెంత నలిగిపోయావో నేను గ్రహించగలనురా. నువ్వు భర్తగా ఓడిపోలేదు, ఓ కొడుగ్గా ఓడిపోలేదు. ఒక బాధ్యత గల కొడుకులాగే ఆలోచించావు. ఒక తండ్రిగా చెప్తున్నాను, నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉందిరా. చాలా థ్యాంక్స్ నాన్న. ఏదేదో ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు.
అయిపోయింది, అంతా అయిపోయింది. ఇదొక్కటే ఇంట్లో ఇంకా బాకీ ఉందనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా తిరగబడుతున్నావా? వదినా, ఇప్పుడు ఏమైందని ఇలా చేస్తున్నావు? ఇంకా ఏం కావాలి? ఏ ముహూర్తంలో మా ఇంట్లో అడుగు పెట్టావో ఏమో కానీ ఈ ఇంట్లో సుఖ సంతోషాలన్నీ ఆవిరైపోయాయి. నా మాటకి విలువే లేకుండా పోయింది. కూతురు విలువ ఇవ్వట్లేదు, నా తండ్రి ప్రేమగా మాట్లాడట్లేదు, ఇక చెల్లెలైతే అస్సలు కేరే చేయట్లేదు. అసలు నేను నీకేం ద్రోహం చేశాను? ఎందుకు వదినా అలా మాట్లాడుతున్నావు? దీనంతటికి నేనెలా కారణమవుతాను? నువ్వు కాకపోతే ఇంకెవరు? ఏం మాయ చేశావో ఏంటో కాని నీకిచ్చే మర్యాదలో ఒక్క రవ్వైనా నాకివ్వరు. కాని ఇప్పుడు అందరికీ నువ్వేంటో అర్థమై ఉండాలి. నువ్వు చాలా పెద్ద మోసగత్తవి, అబద్ధాల కోరువి అని.